అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తూ వేతన సవరణ చేయాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న రీతిలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ నిరసన ప్రదర్శన చేశారు. రామచంద్రపురం ప్రాజెక్టు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రామచంద్రపురం ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎం దుర్గమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లు తాళాలు బద్దలు కొట్టి వాలంటీర్లతో అంగన్వాడీ సెంటర్లు నడిపే ప్రయత్నం మానుకోవాలని అన్నారు. జీతాలు సాలక ఉద్యమం చేస్తుంటే వల్ల పిల్లలకు రక్తహీనత వస్తుందని ప్రసారం చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు ఇస్తున్న జీతం కన్నా 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తానని హామీ ఇచ్చి హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. అంగన్వాడీలకు హామీలను నెరవేర్చి జీతాలు పెంచాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీల డిమాండ్లు గొంతెమ్మ కోరికలు కావని 11,500 రూపాయలు చాలీసాలని జీతాలతో జీవిస్తున్నామని ప్రభుత్వం ఆవేదన అర్థం చేసుకోవాలని జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. నా పేరు ఎం దుర్గమ్మ, నేను జిల్లా కార్యదర్శిని. ఈరోజు రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకి చేరుకున్నాయి. అయితే ప్రభుత్వం చాలా మండు వైఖరిగా అంగన్వాడీ సెంటర్లని తాళాల బద్దలు కొట్టి సెంటర్లు నడిపే ప్రయత్నంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని అంగన్వాడీ తాళాలు బద్దలు కొట్టి సెంటర్లు నడిపితే అంగన్వాడీ అందరం కూడా ఏకకంఠంగా పోరాడి వాళ్ళ అధికారుల మీదకే పోరాటానికి వెళ్తాం. ఎందుకంటే ప్రభుత్వం 15 రోజుల నుంచి వాళ్ళు ఫీడింగ్లు ఇవ్వకపోయినా సరే కానీ ఇప్పటి వరకు రక్తహీనత లేదు. ఓ పిల్లలకి రక్తహీనత లేదు, గర్భవతులకు రక్తహీనత లేదు. మా సమస్యల మీద మేము పోరాటానికి వస్తే ఈ 3 రోజుల్లో పిల్లలకి రక్తహీనత వచ్చేస్తే పిల్లలు రక్తహీనత చనిపోతారనేసి ప్రభుత్వం జనాన్ని తప్పుడు దారి పట్టిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించండి. మీరు తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తాము అని ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాటనే మీరు నిలబెట్టుకోండి అని మేము అంటున్నాం తప్ప మేమేం గొంతమ్మ కోరికలు కోరటం లేదు. ఈరోజు చూస్తే అంగన్వాడీలు 11,500తో పెరిగే ధరలకు అనుగుణంగా ఎలా బతుకుతారన్నది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం మేమేమే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మాకు తినడానికి అన్నం పెట్టండి అయ్యా, మా బిడ్డలకి మాకు కడుపు నిండా అన్నం పెట్టండి అని అడుగుతున్నాం తప్ప మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మీరు ప్రభుత్వం అర్థం చేసుకుని మా సమస్యలు పరిష్కరించలేనిచో ఈ పోరాటం ఇంకా ఉధృతం అవుద్ది. మీరు అంగన్వాడీ సెంటర్ని సచివాలయం సిబ్బందితో నడిపితే చూస్తూ అంగన్వాడీలు ఊరుకోరు. ఎందుకంటే మండే కడుపుతో ఉన్నాం, మేము కాలే కడుపుతో ఉన్నాం. ఏవైతే మీరు నిర్ణయాలు తీసుకొని మీరు అంగన్వాడీ సెంటర్ల మీదకి వెళ్తున్నారో మేము కూడా మీరు ఇచ్చే పిలుపుకి ఏదైతే మీరు ధర్నాకి ఇస్తున్నారో వాళ్ళకి చేయమని ఇస్తున్నారో అవన్నీ కూడా మేము కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.